ఈరోజు నేను మీకు ఇది గోర్చిక్కుడు అన్ని కూరలు కలిపి ఆలుగడ్డ, బెండకాయ, దొండకాయ, లాంగ్ బీన్స్ అన్నీ కలిపి కూర చేస్తున్నాను నా స్టైల్లో. చూడండి ఎట్లుంటుందో. నెయ్యితో చేస్తున్నా. జనరల్గా ఎప్పుడు నెయ్యితోనే చేస్తా. చూడండి నెయ్యి ఇది. ఫస్ట్ కొన్ని ఆవాలు, తర్వాత కొంచెం శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఇవి కొంచెం వేగాక ఉల్లిపాయలు కొన్ని ఎక్కువగా, తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది హోమ్ మేడ్ అండి, నేను ఎప్పుడు కొనను బయట, ఎప్పుడు ఇంట్లో చేసుకుంటాను. తర్వాత అస్సలు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది మెంతి పొడి. మెంతి పొడి ప్రతి కూరలో ఇంత వేసుకోవాలి కంపల్సరీ. ప్రతి కూరలో అందరూ వేసుకోవాలి. చాలా హెల్త్కి చాలా మంచిది. ప్లస్ ఇది పసుపు మెంతి పొడి కంపల్సరీ వేసుకోవాలి. తర్వాత యాసిడ్గా ఇది కూరగాయలు అన్నీ బాగా కలపాలి. మంచి పిండికి పైకి మంచి ఆయిల్ అంతా పట్టు, నెయ్యి అంతా పట్టేట్టుగా బాగా కలుపుకోవాలి. నేను కుక్కర్లో వేస్తున్నానండి. కుక్కర్లో వేసి తొందర ఉడుకుతుంది. గోర్చిక్కుడు తీసుకునేటప్పుడు ఇట్లా లావు తీసి ఇట్లా తీసుకోవాలి లావు. ఎందుకంటే ఇది ఫైబర్, సన్న వాటిలో అంత ఉండదు. కంపల్సరీ ఇట్లా ఆవు తీసుకుంటే మన హెల్త్ కూడా చాలా మంచిది గోర్చిక్కుడు. ఇప్పుడు కొంచెం కారం దాని సరిపడా. నేనైతే 1 స్పూన్ వేసుకున్నా. కారం కొంచెం మంచిగా తింటామండి, మరి తప్ప తినడం. తర్వాత సాల్ట్ ఎప్పుడు చేతితోనే వేయాలి. స్పూన్ల లెక్క అసలు మనకు తెలియదు. అసలు చేతితో వేస్తే కరెక్ట్గా ఎంత పడుతుందో కరెక్ట్ తెలిసిపోతుంది. చూడండి అలా ఎంత బాగా అనిపిస్తుందో. ఇప్పుడు అస్సలు ఇంగ్రీడియంట్ ఇది కొంచెం పులిహోర పులుసు కొద్దిగా మిగిలింది, ఇది వేసేస్తాను. కొంచెం పుల్లగా ఆ
అసలు చాలా బాగుంటుంది. కొంచెమే, మరీ ఎక్కువ వేయకూడదు, కొంచెం, చాలా కొంచెం. చూడండి లుక్ ఎంత బాగా కనిపిస్తుందో. ఇందులో ఏం అవసరం లేదు, కొబ్బరి పొడి కానీ ఏది అవసరం లేదు. చాలా బాగుంటుంది. ఉడికాక కొంచెం మెత్తగా అవుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.